వారు ఆశీర్వదించబడతారు, వారికి అధికమైన మేలు కలుగుతుంది అని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాట, నిన్న రాత్రి దేవుని మందిరమును విడిచిపెట్టకుండా చూసుకుని అని నేర్చుకున్నాం. ఈరోజు మొదటి మాటగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. మొదటిది, దేవుని మరవకుండా జాగ్రత్తగా ఉండము అని మనం ఇప్పుడు చూస్తున్నాం. నిన్న దినమున దేవుని మందిరమును విడిచిపెట్టకుండా ఉండు అని చూస్తే, ఈరోజు యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. 2025వ సంవత్సరంలో దేవుని మర్చిపోకుండా, దేవుని సంఘమనే సహవాసాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త అనే మాటలో చాలా ప్రాముఖ్యమైనది ఉంది. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం దేవుని మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దేవుని మాట జాగ్రత్త పడు అని చెప్తుంది. దేనికి జాగ్రత్త పడాలా? యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త పడి దేవుని మందిరమును విడిచిపెట్టకుండా ఉంటే, యెహెజ్కేలు 36:11లో నిన్న రాత్రి మనం చదువుకుంటే, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగును. మరి ఈరోజు ఇంకొక మాట, దేవుని మందిరమును విడిచిపెట్టకుండా యెహోవాను మరవకుండా జాగ్రత్త పడితే, యెషయా 54వ అధ్యాయము 12వ వచనంలో చదువుకున్నట్లయితే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తా. ఏ రత్నాలు అంటే అవి? ప్రశస్తమైనటువంటి రత్నాలు. నీకు సరిహద్దులను ఏర్పాటు చేస్తాను అంటాడు దేవుడు. ఒక హద్దు మనకు ఉంటుంది. ఆ హద్దు ఏది అంటే, మనం అప్పుడప్పుడు చెప్తుంటాం, హద్దు మీరి ప్రవర్తించకూడదు అని. 2024వ సంవత్సరంలో నువ్వు హద్దు మీరి ప్రవర్తించినావేమో. 2024వ సంవత్సరంలో నీవు లోకములకు ఎక్కువగా ప్రాముఖ్యమైన విషయాలలో నువ్వు ఉన్నావేమో. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తా. సరిహద్దులలో నువ్వు ఉండాలి, జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎవరిని మరవకుండా? యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. దేవుని మర్చిపోమని సాధ్యమైనంత వరకు. కానీ ఆరాధనకి రాకపోతే దేవుని మర్చిపోయినట్లే, ప్రార్థన చేయకపోతే దేవుని మర్చిపోయినట్లే. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము దేవుని మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలయ్యా అంటే, మనకు ఆరోగ్యమును అనుగ్రహించినాడు. ఈ రోజు చూడలేక ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ప్రాముఖ్యమైన వాళ్ళు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు అందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు. మనము బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం అయి ఉంది. అయితే 2025వ సంవత్సరంలో దేవుడు మనకు ఏ మేలు చేస్తూ ఉన్నాడో అది మనకు తెలియదు. దేవుడు చేసే మేళ్ళన్నీ కూడా ఎట్లుంటావంటే, ఆశ్చర్యమైనవి, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఇర్మీయా 31వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, రాబో కాలమందు నీకు మేలు కలుగును. రాబో కాలమందు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. 24వ సంవత్సరంలో నువ్వు మేలు చూడలేదేమో, మేలు అనుభవించలేదేమో. 24వ సంవత్సరంలో అన్ని కష్టాలతోనే నీ జీవితం ముందుకు పోయిందేమో, కన్నీళ్లతో నీ జీవితం ముందుకు కొనసాగుతూ ఉండిందేమో. 2025వ సంవత్సరంలో దేవుడు నీ జీవితానికి ఏం చేస్తాడంట? మేలు కలగడానికి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. కష్టాలు ఎప్పుడుండవు, సంతోషము ఎప్పుడుండదు. ఈరోజు కష్టంలో ఉండేవాడు రేపు సంతోషంలోకి వెళ్ళిపోతాడు.
రేపు సంతోషంలో ఉండేవాడు మరునాడు దుఃఖంలోనికి వెళ్ళిపోతాడు. కాలములు సమయములు అన్ని కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి అని మనం గమనించుకోవాలి. చాలాసార్లు మనము సంబరపడిపోతుంటాం. అన్ని మేలు జరిగినప్పుడు నాకు దేవుడు అవసరం లేదు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంటాం. అందుకే దేవుని బిడ్డ, నీవు దేవుని మరవకుండగా, దేవుని సంఘం అనే సహవాసాన్ని మర్చిపోకుండా జాగ్రత్త పడు. ఆయన ఏమంటాడంటే, రాబో కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. నీకుందా లేదా? ఎంతమందికి దేవుడు నాకు మేలు చేస్తాడు 2025లో అనే నమ్మకం ఉంది? చేయొద్దండి. నాకైతే గొప్ప ఆశ ఉంది. దేవుడు 2024 సంవత్సరం కంటే అధికమైన మేళ్లతోనూ అధికమైన ఆశీర్వాదాలతో నా జీవితాన్ని దిద్దుతాడనే ఆశ నాలో ఉంది. మనందరిలో కూడా ఆ ఆశ నమ్మకం ఉండాలి. దేవుని ద్వారా నేను మేలు పొందుకుంటాను అనేటువంటి నమ్మకముతో మనం ముందుకు పోగాలి. యెహోషువ 1వ అధ్యాయము 5-6 వచనాల్లో చదివితే దేవుడు అంటాడు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నా కుమారుడా, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, నిన్ను మాత్రము నేను విడువను, ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయను. మనం చాలాసార్లు దిగులు పడుతుంటాం. దేవుడు నన్ను వదిలిపెట్టినాడు, దేవుడు నా చెయ్యి వదిలేసినాడు అని బాధపడుతుంటాం. కానీ దేవుడు నిన్ను ఏనాడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాబట్టి నువ్వు ఎట్లుండాలా? నిబ్బరంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. నిండుకుండా ఎప్పుడు ఎట్లుంటది? నిబ్బరంగా ఉంటది. నిండుకుండా బాగా ఎత్తుకోగలుగుతావా? ఎత్తుకొని నడుస్తావా? లేదంటే సగం కుండా బాగా ఎత్తుకొని నడుస్తావా? నిండుకుండా బాగా ఎత్తుకోవచ్చు, కానీ సగము కుండను నువ్వు ఎత్తుకోలేవు. నిండు కుండలాగా నీవు ఎప్పుడు ఎట్లుండాలా? నిబ్బరము నీలో ఉండాలా, ధైర్యము నీలో ఉండాలా. గుండె చెదిరిన వారి వలె నువ్వు ఉండకూడదు. నీ గుండె నిండా దేవుడు ఉండాలి. అందుకే గుండె నిండా యేసు ఉంటే కన్నీరే ముత్యాలు. నీ గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే, గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే, గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే. నీ గుండె నిండా ఎవరుండాలా? యేసు ప్రభువు నీ గుండె నిండా ఉండాలి. అందుకే దిగులు పడద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. 24వ సంవత్సరంలో ఎదుర్కొనేటువంటి కష్టాలన్నీ కూడా పోయే అవకాశము దేవుడు ఇస్తున్నాడు. 2024 కంటే కూడా ఎక్కువ కష్టాలు కూడా రావచ్చు. అయినా నీవు ఎట్లుండాలా? నిబ్బరంగా ఉండు, నిండు కుండవలే ఉండు. తొణికిసలాటగా ఉండద్దు. సగము కుండవలే నువ్వు ఉంటే ఒలికిపోతావు. నిండు కుండ ఒలికిపోదు. సగము కుండ ఏమవుతుంది? నీళ్లు ఒలికిపోతాయి, నువ్వు చక్కగా నడవలేవు. నీ జీవితంలో కూడా నిండుగా దేవుని నింపుకో. 2024వ సంవత్సరంలో నీవు సగం కుండవలే ఉన్నావేమో, 25లో నీవు నిండుకుండగా మారాలి. ఆ విధంగా నువ్వు మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనము చదువుకున్నట్లయితే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి ఏం చేయాలండి? మనం అందరం కూడా కీడు విడిచిపెట్టాలా. ఎవరికైనా నువ్వు కీడు చేయాలని మనసుంటే
ఆ కీడు చేసే మనసు నీలో నుండి తీసేసుకో. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని ఉంటే ఆ ఇబ్బందికరమైనటువంటి గుణము నీలో నుండి తీసేసుకో. అందుకే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెదకండి. ఏది వెతకాల? మేలు ఎక్కడ ఉన్నాయి? తేలైతే మన మధ్యలో ఉండే, కానీ మేలు ఎక్కడ దొరుకుతాయి? బైబిల్లో దొరుకుతాయి. తేలు ఏడుంటాయి? తేలు తెలుసా? తేలు ఏమన్నా స్పందించడంలో తేలు పుడితే కానీ అబ్బా అని అన్నట్టున్నాం మనం. తేలు ఎక్కడుంటాయి? తేలు మన మధ్యలోనే ఉంటాయి. మేలు ఎక్కడుంటాయి? దేవుని వాక్యములో ఉంటాయి మేలు. లోకాన్ని వెతికితే తేలు దొరుకుతాయి మనకి. లోకాన్ని వెతికితే తేలు కరుస్తాయి. వాక్యమును ఎదుగుతే మేలు దొరుకుతుంది. అందుకే నీవు కీడు విడిచి దేని వెతకాల? మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేని విడిచి? కీడు విడిచి మేలు చేయాలనుకుంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏదైతే పొందాలనుకుంటున్నావో అవన్నీ కూడా నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ నువ్వు కీడు చేయాలనుకుంటే నీ దగ్గరికి రావాల్సిన మేలు కూడా ఆగిపోతాయి. అందుకే ఇక్కడ చెప్తున్నా చూడండి, మేలు వెదకుడి అలాగు చేసిన ఎడలా మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. ఆయన మనకి ఏమంటాడు? తోడు. అందుకే తోడు నేనన్నాడు, నీడనే నన్నాడు, తోడు నేనన్నాడు, నీడనే నన్నాడు, వేడుకున్న వెంటనే ఉంటానన్నాడు. ఏందయ్యో ఏమనుకున్నావు, ఏమమ్మో యేసు నేమనుకున్నావు. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే పక్కనుంటానన్నాడు. పాట పాడి ఏందయ్యో యేసు నేమనుకున్నావు, ఏందమ్మో యేసు నేమనుకున్నావు. ఏమనుకున్నారు ఆయన గురించి? ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన వాడు, నిన్ను నన్ను కలగజేసిన వాడు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. అందుకే నీవు కీడు విడిచి మేలును వెతుకు. కీడును వెతికితే నీకు కీడే సంభవిస్తుంది. ఈ 2025 సంవత్సరంలో నూతన మనసును, నూతన బుద్ధి కలిగి మనం నడుచుకోవాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల, నీ సహవాసము ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలి. నీ సహవాసము లోకముతో కాదు, నీ సహవాసము ఈ ప్రపంచముతో కాదు. ఎక్కువగా సహవాసం ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఏం కలుగుతుంది? చాలా మంది చెప్తారు, నాకు సమాధానం లేదండి, నాకు మనశ్శాంతి లేదండి, నాకు అన్ని తొందరపాట్లే అని. ఎందుకు కలుగుతున్నాయి? నువ్వు ఆయనతో సహవాసము చేయడం లేదు, నువ్వు ఆయనతో సమయము గడపడం లేదు. అందుకే నీకు శాంతి లేదు, సమాధానం లేదు, నీ మనసుకు నెమ్మది లేదు. నీ మనసు నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉండాలంటే నువ్వు దేవునితో ఏం చేయాలి? సహవాసము చేయాలి. దేవుని సంఘములోనికి రావాలి, ప్రార్థన చేయటకు రావాలి, ఆరాధనలోనికి రావాలి. అప్పుడే నీకు సహవాసములో ఉంటే సమాధానం కలుగుతుంది. ఆయన సహవాసంలో లేకుండా ఈ లోకంలో ఉండి లోకమంతా ఒకరు సంపాదించినా కూడా వానికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. శాంతి, సమాధానము ఎక్కడ దొరుకుతుంది? ఆయన పాదముల చెంత దొరుకుతుంది. అందుకే ఆయనతో సహవాసము చేసిన ఎడల
నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును, నీకు సమాధానము కలుగుతుంది. సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసం చేస్తే సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. నీకు 2025లో సమాధానము మేలు కలగాలంటే ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సమయము గడుపు, ఆశీర్వదించబడతావు. కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎప్పుడెప్పుడు? చూడండి, కనీసం డిసెంబర్ 25 2025 జనవరి 1 వచ్చా, కానీ ప్రార్థనలు లేవు. మనం ఆయనతో సహవాసం అంటే ఇష్టం లేదు, ఆయనతో గడపడం అంటే ఇష్టం లేదు. ఆయనతో గడపాలనే ఆశ మనలో ఉంటే కదా ఎప్పుడెప్పుడు ఉండాలా? కనీసము పండగలప్పుడైనా వస్తారేమంటే పండగలప్పుడు కూడా మనం రాకపోతే, 25కు రాకపోతే, జనవరి 1కు రాకపోతే, ఈస్టర్ సండేకి రాకపోతే, ఎప్పుడు నువ్వు దేవునితో గడిపేది? లోకముతో అయితే ప్రతిరోజు గడుపుతూ తన ప్రాణముతో మనిషి ఏమనుకుంటాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము. ప్రతిరోజు లోకముతో గడుపుతుంటాము, ప్రతిరోజు లోకముతో సహవాసం చేస్తుంటాము, కానీ దేవునితో సహవాసం చేయడానికి మాత్రం మనం ఇష్టపడాము. అందుకే దేవుని మాట, నేను ఎల్లప్పుడూ, ఎప్పుడు? ఎల్లప్పుడూ, నీవు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు, నేను ఈ భూమి మీద జీవించినన్ని రోజులు కూడా దేవునితో మనము గడపాలి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయనను గురించిన పాట మన నోట్లో రావాలి. కనీసం ఇంట్లో పాట పాడుకుంటున్నారా? మీరు సంఘంలో పాడలేండి. ఇంటి దగ్గర ఎంతమంది పాట పాడుకుంటారు? చేయొద్దండి. ఇంటికాడ ఏం పండుందబ్బా, చర్చలు అయితే పాడతామని కదా. ఇంటి దగ్గర కూడా పాడకూడదా? నీ మనసులోనూ దేవుని ధ్యానించాలా, నీ మనసులోనూ పాట పాడుకోవాలి, నీ మనసులో ప్రార్థన చేయాలి. కనీసం ఆదివారం ఆరాధనలో పాట పాడుతున్నావా? సంఘమంతా కలిసి పాట పాడుతున్నామా? సోలో సాంగ్స్ పాడుతున్నామా? గ్రూపుగా పాట పాడాలి. పాటల ద్వారా కూడా మన మనసు పులకించిపోతుంది, దేవుడు కూడా సంతోషిస్తాడు. అందరూ కలిసి పాడడం ద్వారా ఆయన ఎంతగానో సంతోషపడతాడు. కాబట్టి ఆయనను గురించి సమ్మతించాలి, ఆయనను గురించిన కీర్తి మన నోట రావాలి. ఈ 2025లో వస్తుందా? ఎప్పుడైనా 2025లో ఆయన మాట, ఆయన పాట నాకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? 2025లో నేను పాట పాడతా అని చేయొద్దండి. ఎంతమంది పాట పాడతారు? పాట పాడిన వాళ్ళు, చేయొద్దున వాళ్ళకల్లా మైక్ ఇస్తాను నేను. మళ్ళీ దించుతున్నారా? పాడాలా, మనసులో పాడండి, బయట పాడండి. అందుకే ఏమంటాడంటే ఆయన, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటా. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా వాడిని ఒప్పుకోను. మీరు మనుషుల ఎదుట కూడా పాడాలా, సమాజంలో పాడాలా, సంఘములో పాడాలా. నీకు నీవే మనసులో దేవుని గురించిన పాటలు పాడాలి, స్తుతించాలి, గణపరచాలి. కనీసం 2025 ఈ మొదటి సంవత్సరము మొదటి రోజు నుంచైనా నీవు ఒక నిర్ణయానికి రావాలి. దేవుని గురించి పాడాలి, దేవుని గురించి స్తుతించాలి, ఆయనను గురించి గణపరచాలనే ఆశ మనలో ఉండాలి. ఎల్లప్పుడు కూడా ఆయనను గూర్చి స్తుతి గానములు మనము అర్పించేవారుగా ఉండాలి. కీర్తనలు 146వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. నేను బ్రతుకు కాలమంతా కూడా నా దేవుని నేను కీర్తిస్తా. నిరంతరం మనము దేవుని కీర్తించేవారుగా ఉండాలి. ఈ 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు మాత్రమే కాకుండా నిరంతరము మన జీవితాలు గడిచే కొద్దీ, దినాలు మారే కొద్దీ నీవు ప్రతిరోజు ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించడంలో నీ జీవితము అద్భుతమవుతుంది.
ఆయన స్తుతించడంలో నీ జీవితము ధన్యమవుతుంది. అందుకే ఆయనను నిరంతరము మనం ఆరాధించాలి, నిరంతరము ఆయనను మనం గణపరిచేవారుగా ఉండాలి. నేను బ్రతుకు కాలమంతా, ఎంతవరకు? కాలమంతా. ఎన్ని సంవత్సరాలు మన జీవితానికి దేవుడు ఇచ్చినాడో అన్ని సంవత్సరాల వరకు మనం ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. అదే అద్భుతమైనది, అదే మన జీవితానికి ధన్యమైనది. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనములో, ప్రియులారా, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఆత్మకు వ్యతిరేకముగా ఏదైతే నీ శరీరములో ఉందో వాటిని విసర్జించు, విడిచిపెట్టు. ఆత్మ పరలోకానికి పోవాలంటే ఆత్మీయుడైన దేవుడు, ఆత్మయై ఉన్న దేవుని మనం ఆరాధించాలి. ఆయనను ఆరాధించువాడు ధన్యుడు. ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములోనికి రాడు అని స్పష్టముగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఆరాధనలో చేరుకున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము ద్వారా తెలియజేసేది ఏమంటే, యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు. దేవుని మందిరమును విడిచిపెట్టకుండా జాగ్రత్త పడు. అప్పుడే నీవు మునుపటి కంటే అధికమైన మేళ్లను నీవు చూస్తావు. లేకపోతే దేవుని మర్చిపోతే, ఆయన మందిరాన్ని విడిచిపెడితే మేలులను కోల్పోతాం. 2025 కాకుండా నీ జీవిత పర్యంతరం వరకు కూడా నిరంతరము నిత్యము ఆయనను ఆరాధించుటలో మనం ముందుండాలి. చివరిగా ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. మన అందరిని కూడా చిక్కుల పెట్టేది ఏమి? పాపము. సులువుగా, తేటగా పాపములోనికి నెట్టేస్తుంది. చిక్కుల పెట్టే పాపమును విడిచిపెట్టి ఎట్లుండాలా? విశ్వాసమునకు కర్తయు. మన విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తు. ఏది పరుగు పందెము? ఈ జీవిత పోరాటం అంతా కూడా ఒక పరుగు పందెము. ఈ పరుగు పందెంలో నువ్వు కింద పడిపోకుండా, ఈ పరుగు పందెంలో నువ్వు వెనక పడిపోకుండా, ఈ పరుగు పందెంలో నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వారైన యేసు వైపు చూచుచు ఈ పందెం అనే పోరాటంలో పరిగెత్తాలి. ఎంతవరకు పరిగెత్తాలి? ఇదిగో నీకు శ్రమ కలుగును, మరణము వరకు నీవు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. జీవ కిరీటము దేవుడు ఇచ్చే వరకు, నీ జీవితము ముగించేంత వరకు ఆయన యందు విశ్వాసము కలిగి ఆయనలో నమ్మకంగా ముందు కొనసాగితే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు 2025వ సంవత్సరాల్లో అనుగ్రహిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ. చెప్పబడిన వాక్యం నిమిత్తమై ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.